హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాయ్86. ఈరోజు రిపబ్లిక్ డే స్పెషల్గా సెంచూరియన్ యూనివర్సిటీ వాళ్ళ కాలేజీ పిలిచారు మనల్ని బై నిక్కీ బ్రో వల్ల. సో చాలామంది అనుకున్నాం రాత్రి అయితే, ఇప్పటికి వచ్చేసి 1 2 3 4 5 బైక్సే వచ్చాయి, దీంతో కలిపి 6. చాలామంది చిన్న చిన్న క్రియేటర్స్ అందరూ ఈరోజు అయితే వచ్చారు. దాంట్లో ద మ్యాక్ 15 ఉన్నాడు, మదన్ బ్రో ఉన్నాడు, కార్తిక్ బ్రో ఉన్నాడు. లాస్ట్ టైం కార్తిక్ బ్రో RC 125 ఫస్ట్ గేర్ పడదని చూపెట్టాం కదా, ఆ బైకే ఇది. మా బ్రోది డామినార్ గ్రీన్ కొత్తది, నా బండి మీద ఉన్నాడు. ఇంకా మదన్ బ్రో వచ్చేసి స్టార్టింగ్ ఉన్నాడు, వీడియోస్ తీస్తున్నాడు. ఇది మ్యాక్ 15 బ్రో ఫస్ట్ టైం కలడం అనమాట. R15 R1M సైలెన్సర్ ఉంది. ఇది మాత్రం ఫుల్ సౌండ్, ఫుల్ ఎగ్జాస్ట్ లాగా ఉంది ఇది. కాలేజ్కి వచ్చాం, పెరైడ్స్ దగ్గర ఆ బుల్లెట్తో నేను పెరైడ్ చేసిన వీడియో ఒకటి ఉంటుంది, అది కూడా పెడతాను. కాలేజ్ మొత్తం బాగానే సపోర్ట్ చేశారు. ఇవన్నీ మీకు చూపెట్టడానికే ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ గట్రా షేర్ చేయండి. ఇక ఈ బ్రో కూడా మన కొత్తడే. R1 సౌండ్ వినిపిస్తుందో లేదో మీకు, బయట అయితే బేపర్సం ఉంది సౌండ్. మార్నింగ్ 8 కని స్టార్ట్ అయ్యాం. అసలు యాక్చువల్గా 7 కని చెప్పారు, మేము 8 స్టార్ట్ అయ్యాం. ఇక్కడికి వచ్చేసరికి 9 అలా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ కేల్పురం బ్రిడ్జ్ ఒకటి, రైల్వే బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానివల్ల రోడ్ క్లోజ్ చేశారు, చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. ఎవరైనా సెంచూరియన్ యూనివర్సిటీ వాళ్ళు ఈ వీడియో చూస్తే థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఏ బెస్ట్ ఆపర్చునిటీ బ్రో. మీ వల్లే, మీ సపోర్ట్ వల్ల మీ కాలేజ్కి వచ్చి మేము ఈరోజు పర్ఫామ్ చేసి వెళ్తున్నాం. థ్యాంక్స్ మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు. రిటర్న్ వస్తుండగా మన బండి కూడా ఫ్యూల్ అయిపోయింది. సో బంక్ వరకు తోసుకొని వెళ్ళాలి. నిన్నే కొట్టించాను 200. ఇక్కడికే వచ్చాను, కాలేజ్కి వచ్చి ఇంటికి వెళ్ళాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి రిటర్న్ వచ్చేసరికి ఫ్యూల్ అయిపోయింది దాకా. నా బండి కూడా మైలేజ్ సరిగ్గా ఇవ్వట్లేదు. అది కాకుండా రిపేర్స్ కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఇది కూడా 6 ఇయర్స్ అయిపోయింది. $200 కొట్టండి. అంత వేసినా కూడా ఒక 2 రోజులు వస్తుంది ఇంటికే. నైస్ టు మీట్ యూ బ్రో. వీడియో వస్తుంది చూసుకో. ఇప్పుడు వచ్చేటప్పుడు తీసాను, ఇందాక ఉండేటిది ఉంటుంది, మెన్షన్ చేసి వస్తుందిలే నీకు. సరేనా? బయటికి వెళ్ళేటప్పుడు ఫోన్ చేయి. సరే. చాలామంది వస్తానని చెప్తున్నారు కానీ రావట్లేదు. అరే బ్రో, గ్రూప్ మెయింటైన్ చేయండి రా. గ్రూప్ మెయింటైన్ చేసి చిన్న చిన్న లాక్లలో రైడ్ చేసి, లాక్లను సపోర్ట్ చేయకపోతే బయట వాళ్ళు మనల్ని ఎందుకు సపోర్ట్ చేస్తారో అనుకుంటున్నారు మీరు. ఎవరైనా ఈ వీడియో చూస్తే నెక్స్ట్ రైడ్కైనా రావడానికి ట్రై చేయండి. మదన్ బ్రో హోండా తీస్తున్నాడు, హోండా మనోడిది, రీమోడల్ చేసిన హోండా. ఇది కూడా ఏమంత పెద్ద లెంత్ వీడియోగా అయితే రాదు. వెళ్ళేటప్పుడు కూడా నేను తీయలేదు, ఎందుకంటే మేము వెళ్ళేసరికి టైం లేట్ అయిపోవడం వల్ల ఒకవేళ ప్రోగ్రామ్ ఉంటుందో అయిపోద్దో అనుకున్నాం. వెళ్ళే తీరా చూసేసరికి అక్కడ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ కాలేదు. మనకు తెలిసిన కొంతమంది బ్రోస్ కూడా చాలా బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఫీలింగ్ బెటర్. ఎలాగో వెళ్ళేటప్పుడు వ్లాగ్ తీయడానికి కావలేదు కదా, వచ్చేటప్పుడు అయినా వ్లాగ్ తీయొచ్చు అని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి వీడియోస్ గట్టా బాగా వస్తున్నాయి అనుకునేసరికి కెమెరాలో ఛార్జ్ అయిపోయింది. సో ఈ డామినార్కి కేబుల్ ఉంది కాబట్టి పెట్టి డైరెక్ట్గా ఛార్జ్ పెట్టి ఫస్ట్ టైం ఇలా వీడియో రికార్డ్ చేస్తున్నాను. అటుపక్క నుంచి కేల్పురం దగ్గర రోడ్ కన్స్ట్రక్షన్ అవడం వల్ల మళ్ళీ గాజుల ట్రాక్ వైపు నుంచి NCS వైపు వచ్చేసాం.
ఇది మెక్కల్ది గాజుల రేక్ కాబట్టి బ్రో అటుపక్క నుంచి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళు నేను సెటప్ చేసుకునేలోపు వెళ్ళిపోయారు ఆల్రెడీ. నేను ఒక్కనే లాస్ట్ అయిపోయాను. ఇంకా అదే విజయనగరంలో ఉండే ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వెర్షన్, కొత్త బండి, చాలా స్మూత్గా, చాలా బాగుంది. ఏం కాకుండా 100 చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది అనమాట. 100 అంటే ఏం కాదు, చాలా జస్ట్ ఇలాగ అనేసరికి 100 వెళ్ళిపోతుంది బండి. ఇది కాక తోలడం కూడా కొంచెం స్లోగానే తోలుతున్నాను, ఎందుకంటే నా బైక్ గేర్స్ మోటో జీపీ గేర్స్లో రివర్స్ ఉంటాయి. ఇవన్నీ నార్మల్గా ఒకటి కిందకి ఒకటి పైకి ఉంటాయి కదా అన్నిటికీ. నా దానికి అలాగుండదు, ఒకటి పైకి మిగతా అన్ని కిందకు ఉంటాయి. దానివల్ల ఎక్కడైనా ఫాస్ట్గా వెళ్ళా డిఫరెన్స్ వస్తే లో గేర్కి వచ్చేస్తానేమో అని ఫాస్ట్గా వెళ్ళట్లేదు. అదిగో ఇప్పుడు సేమ్ సెకండ్ గేర్ నుంచి అలవాట్లో ఫస్ట్ గేర్కి వస్తాను. ఇలా జరుగుతుందని వేరే బండి మారినప్పుడు అయితే నేను ఫాస్ట్గా వెళ్ళను. అందుకే బ్రో వాళ్ళు అందరూ ముందుకు వెళ్ళిపోయారు. నెక్స్ట్ టైం ఇంకా మంచి రైడ్ ఎక్కువ మందితో చేయాలి అనుకుంటున్నాను, కానీ ఎంతమంది వస్తారో మళ్ళీ ఎంతమంది రారో తెలియదు. బ్రోకి బండి ఇచ్చేస్తే బ్రో ఇటు పక్క వెళ్ళిపోతాడు. సో ఎంతటితో ఈ వ్లాగ్ ఇంకా ఎండ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళిపోయి ఉంటారు. నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు కదా, మళ్ళీ ఎలాగో లేట్ అయిపోతుంది కదా, పోదాం. కార్తిక్ బ్రో టీ టైంకి రమ్మన్నాడు, కానీ ఎలాగో టైం అయిపోతుంది కదా, సో వెళ్ళిపోతాం. దానివల్ల మనోడు ఇటు వెళ్ళిపోతాడు. ఇంకా నా ఛార్జింగ్ కూడా ఇంకా అయిపోద్ది. ఎవరైనా ఎంతవరకు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేయండి. నేను కొత్త వ్లాగ్ అన్నీ, నాకు అన్నీ కొత్తవే మీలాగా. ఎవరైనా కొత్త స్టార్ట్ చేసి ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను సపోర్ట్ చేస్తాను. ఆ మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి, అవి కూడా కరెక్ట్ చేసుకుంటాను నేను. ఇక్కడతో ఎండ్ చేసేస్తాను ఇంకా వ్లాగ్.